ఇక ఈ అవధానంలో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి శ్రీరామ్ చరణ్ గారు, అలాగే కళ్యాణ్ రామ్ స్వరూప్, నరసింహాచార్యులు గారు, అలాగే శ్రీమతి తిరుమల వెంకట్ శేషాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. హలో ఎవ్రీబడి. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడడం. అంటే ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ అవధానం అంటే ఇప్పట్లో సిటీస్లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో దాని గురించి మేము చెప్పడానికి ట్రై చేసినప్పుడు మీరు వెంటనే మా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అవధానం అంటే ఏంటి? ఫస్ట్ అవధానం అంటే ఒకే వస్తువు మీద లేకపోతే ఒకే విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయటమే మామూలుగా అవధానం అంటారు. దీన్ని జనరల్గా మామూలుగా అయితే వేదాల్లో అవధానం అనేది ఉండేది. ఒకే చోట కాన్సన్ట్రేట్ చేయటం అంటే వాళ్ళు వేదాల్లో ఎన్నో రకాల కఠినమైనటువంటి వాక్యాలు అవన్నీ ఉంటాయి. వాటి మీద ప్రతి అక్షరాక్షరం మీద వేదానికి స్వర ప్రాధాన్యం ఉంటుంది. అలా ప్రతి స్వరం మీద కాన్సన్ట్రేట్ చేసి ఎన్నో సర్గలో ఉన్న ఎన్నో అక్షరం ఏంటి, ఎన్నో పనసలో ఉన్న ఎన్నో అంటే ప్రతి అక్షరానికి సంబంధించిన డీటెయిల్గా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు అడిగిన దాన్ని రిప్రజెంట్ చేయడం వేదావధానంలో ఉండేది. అదేవిధంగా తెలుగులో కూడా తెలుగువారులకే ఈ అవధానం అనేది మొదట ప్రారంభమైంది. అదేవిధంగా తెలుగులో ఉన్న అంశాలని సంబంధం లేకుండా భగవద్గీతలో ఉన్న శ్లోకాల ద్వారా మేము మా అంతటగా కొన్ని అంశాలు తయారు చేసుకుని భగవద్గీత అవధానం అనే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టాము. ఓకే, అంటే అష్టావధానం అని వింటూ ఉంటాం. ఈ గీతావధానం, అష్టావధానం వీటిలో ఏమైనా రిలేషన్ ఉందా? మామూలుగా తెలుగు అవధానాల్లో అయితే మనం అవధానం అంటే తెలుగులో ఎక్కువగా వింటూ ఉంటాం. తెలుగులో కానీ వేదంలో కానీ, వేదం ఇప్పుడు తగ్గిపోయిందిలేండి, చేసేవాళ్ళు ఉన్నారు, కానీ తెలుగులో వింటూ ఉంటాం. వ్యస్తాక్షరి అని, సమస్యాపూర్ణం అని. అలాగే భగవద్గీతకు అనుగుణంగా ఆల్రెడీ వాళ్ళు కొత్తగా క్రియేట్ చేయాలి. మేము ఉన్న గ్రంథాన్ని దాన్ని బట్టి మేము ఒక 8 అంశాలు క్రియేట్ చేసుకున్నాము. అందులో ఉన్న అంశాలు మొత్తం ధారణ అనే మొదటి అంశం. ఈ ధారణ అనే మొదటి అంశంలో ఒక శ్లోకం ప్రారంభం ఏదైనా అందిస్తే శ్లోకం మొత్తం కంప్లీట్ చేయడం అనేది ధారణ అనే అంశం. సెకండ్ అంశం ఏంటంటే ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం మొత్తం భగవద్గీత ఎత్తుకోవడం అంటే చాలా కష్టం. అలా కాకుండా దానికి అడ్రస్ లాగా ఒక అధ్యాయం ఇన్నొక శ్లోకం నెంబర్, అంటే దాదాపు అడ్రస్ లాగా ఇన్నో అధ్యాయం ఇన్నో శ్లోకం ఏంటి, సపోజ్ 3వ అధ్యాయంలో 7వ శ్లోకం ఏంటంటే ఆ శ్లోకం మనం చెప్పగలం. ఓకే, అంటే కంప్లీట్ గా వాటి మీద అవగాహన ఉండడం. అవును, గీతలో ఎక్కడ ఏం అడిగినా కూడా చెప్పగలిగే విధంగా అవధానం చేస్తారు. అవును. ఓకే, ఇక దీనికి సంబంధించి మీరు కూడా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మీరు మాతో పాటు ఏమైనా మాట్లాడాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. రామ్ స్వరూప్, కళ్యాణ రామ్ స్వరూప్. శ్రీరామ్. ఓకే, మీరు ఇంత చిన్న వయసులోనే ఈ అవధానం చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి అనేక పోటీల్లో పాల్గొన్నాను. మా అన్నయ్య కళ్యాణ రామస్వరూప్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవధానాలు ఇచ్చాడు, 130 దాకా ఇచ్చాడు. మా అన్నయ్య స్ఫూర్తితోనే నేను భగవద్గీత అష్టావధానం మొదలుపెట్టాను. ఓకే, భగవద్గీత అష్టావధానం మొదలెట్టారు. ఈ అష్టావధానంలో కూడా రకాలు ఏమైనా ఉంటాయా? అష్టావధానము, శతావధానం, సహస్రావధానం అని అడిగే క్వశ్చనర్స్ని బట్టి, పృచ్ఛకుల్ని బట్టి అడిగే వాళ్ళని పృచ్ఛకులు అంటారు. 8 మంది కూర్చుంటే అష్టావధానం, 8 మంది ప్రశ్నలు అడిగితే, 100 మంది అడిగితే శతావధానం, 1000 మంది అడిగితే సహస్రావధానం, ద్విసహస్రావధానం చేసిన పండితులు కూడా ఉన్నారు. ఓకే, అలాగా క్వశ్చనర్స్ని బట్టి అవధానము, ఆ సంక్లిష్టత అదంతా ఉంటుంది. మరి వ్యస్తాక్షరి అనేది కూడా వింటూ ఉంటాం మనం, అంటే ఏంటి? భగవద్గీతలో ఉన్న అంశాల్లో అవధానంలో ఉన్న అంశాల్లో వ్యస్తాక్షరి ఒకటి. ఇది ఇప్పుడు మనం ప్రోగ్రాంలో ఇది కూడా ఆడియన్స్ అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఒక శ్లోకంలో ఉన్న మామూలుగా భగవద్గీత శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు చొప్పున మొత్తం 32 అక్షరాలు ఉంటాయి 4 పాదాలకి కలిపి. అందులో ఒక పాదం తీసుకుని, భగవద్గీతలో ఏదైనా ఒక పాదం తీసుకుని ఒక మొదటి అక్షరం ఏంటి, రెండో అక్షరం ఏంటి అంటే ఒక్కొక్క అక్షరానికి సంబంధించిన ఒక్కొక్క నెంబరు ఒక స్లిప్ మీద వేసి డిజార్డర్గా, అంటే మొదట 5వ అక్షరం, తర్వాత 4వ అక్షరం, తర్వాత 7వ అక్షరం, ఒక ఆర్డర్ లేకుండా నేను మామూలుగా మిగిలిన అంశాలన్నీ కంప్లీట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇస్తే అవన్నీ రికలెక్ట్ చేసుకుని అవధానం అయిపోయిన తర్వాత ఆ శ్లోకం అంతా ఏంటి అనేది రిప్రజెంట్ చేయడం. ఓకే, వారగణనం మీరు చేస్తారా? వారగణనం అంటే ఏంటి అసలు? మీకు ఇది ఎలా నేర్చుకున్నారు మీరు దీన్ని? నేను నిశ్చల్ గణితావధాన పీఠం అనే ఒక సమ్మర్ క్యాంప్లో పాల్గొన్నాను. అక్కడ చంద్రయ్య గారి దగ్గర ఈ శిక్షణ పొందాను. గణితావధానం అష్టావధానం, అది కూడా అందులో కూడా 8 అంశాలు ఉంటాయి. ఓకే, అందులో వారగణనం ఒకటి. అంటే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం చెప్తే అది ఏం వారమో మీరు చెప్తారు.
ఫలానా తేదీ నెల సంవత్సరం చెప్తే అది ఆ సంవత్సరంలో ఆ నెలలో ఆ తేదీ ఎన్నో వారమో చెప్పడం. ఓకే, చూసారు కదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ తారీఖు, మీ తేదీ, మీ నెల, మీ సంవత్సరం చెప్తే అది ఆ నెలలో ఏ వారం అనేది తను చెప్తారు. సో మీరు కూడా కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ వారంలో పడిందో మీరు తెలుసుకోవచ్చు. వ్యస్తాక్షరి ఉంది, వారగణం అయింది, తర్వాత 5x5 మ్యాజిక్ చేస్తారు. 5x5 మ్యాజిక్ మరి నాకు ఇవాళ చేసి చూపిస్తారా మీరు? నేను వేసుకోనా? 5x5 వేసుకోనా, 3x3 వేసుకోనా, 4x4 వేసుకోనా? 5x5 అంటే ఏంటో కూడా చెప్పండి మా ఆడియన్స్ తెలుసుకోవడానికి. 3x3 అంటే అడ్డంగా ఒక మూడు బాక్సెస్, నిలువుగా 3 బాక్సెస్ ఉంటాయి. మొత్తం కలిపి 9 బాక్సెస్ ఉంటాయి. అందులో ఏదైనా 3తో డివిజబుల్ అయ్యే నెంబర్ ఇస్తే ఎటు కూడినా అదే నెంబర్ వచ్చేటట్టు చేయడం. డయాగ్నల్స్ కూడా మళ్ళీ ఒకసారి వాడిన నెంబర్ మళ్ళీ వాడకుండా అది కూడా. 4x4 కూడా అలాంటిదే, కాకపోతే మధ్యలో 4 బాక్సెస్ కూడా సమ్ చేస్తే రావాలి, ఇచ్చిన నెంబర్ రావాలి. 5x5 ఇలాంటిదే, కాకపోతే అడ్డంగా 5, నిలువుగా 5, మొత్తం 25 బాక్సెస్ ఉంటాయి. ఓకే, ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తగ్గట్టు అరేంజ్ చేసి ఇస్తారు. ఒక నెంబర్ రిపీట్ కాకుండా ఏ నెంబర్ రిపీట్ కాకుండా. ఓకే సార్, మీరు వారిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? నేను ధారణకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, ధారణ అంటే ఏంటి? ఫస్ట్ అసలు ధారణ అంటే ఏమిటో మొట్టమొదటి వాళ్ళు చెప్పాల్సి. అదే ధారణ అంటే శ్లోకం ప్రారంభం అందిస్తే శ్లోకం మొత్తం కంప్లీట్ చేయడం. అంశాలన్నీ 8 అంశాలు ఒకసారి వివరిస్తాను, దాన్ని బట్టి ఆడియన్స్ కూడా అందరికీ అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ధారణ అనే మొదటి అంశంలో శ్లోకం స్టార్టింగ్ అందిస్తే శ్లోకం మొత్తం చెప్పటం. ధర్మక్షేత్రే కురుక్షేత్ర అనుకోండి, అందిస్తే ధర్మక్షేత్రే కురుక్షేత్ర శ్లోకం మొత్తాన్ని 4 పాదాలని పూర్తి చేయటం. సెకండ్ అంశం ఏమో సంఖ్యాగణనం. ఇందాక చెప్పినట్టు ఒక చాప్టర్ నెంబర్, శ్లోకం నెంబర్ చెప్తే ఆ శ్లోకం ఏంటి ఐడెంటిఫై చేసి చెప్పటం. అలా కాకుండా మీరే ఒక శ్లోకం చెప్తే అది ఏ అధ్యాయం ఎన్నో శ్లోకం అనేది కూడా చెప్పటం. మామూలుగా శ్లోకం స్టార్టింగ్ అడిగితే శ్లోకం మొత్తం కంప్లీట్ చేయడం కొంతవరకు ఈజీనే. ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణుం తీసుకోండి, స్టార్టింగ్ అందిస్తే మిగిలిన 3 పదాలు చెప్పేస్తారు. శశివర్ణం చతుర్భుజం అనే లైన్ తీసుకెళ్ళి ఏ శ్లోకంలో ఉందని అడిగితే తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ వస్తుంది, కానీ స్టార్టింగ్ ఫస్ట్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనేది ఎవరికి కొంచెం గుర్తుండడం కష్టం. అది అదేవిధంగా భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఏదైనా ఒక శ్లోకంలో సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే శ్లోకం మధ్యలో ఎక్కడైనా అడిగితే ఆ శ్లోకం స్టార్టింగ్ నుంచి ముందు నుంచి వచ్చి కంప్లీట్ చేయడం పాదపూర్ణం అనే. ఓకే, మన ఫస్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, దాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. హలో హలో అమ్మా సార్, మీ పేరు? శివదాస్ అండి. శివదాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అమ్మా, ఇది డేట్ చెప్తే వారం చెప్తామన్నారు కదా? అవునండి అమ్మా, అది 14th December 1959. 14th December 1969. 1959. 1959. ఓకే, 14th December 1959. సోమవారం అండి. ఓకే అమ్మా, కరెక్టేనా? కరెక్టే అమ్మా, కరెక్టే అయింది. ఎందుకంటే మా నాన్నగారు ఊరికి వెళ్తున్నారు ఆ రోజే డ్యూటీలో. ఓకే, జాయిన్ అవ్వడానికి, అయితే సోమవారం అన్నట్టు అన్నారు. ఇంకేం చెప్తారు? ఇంకా దీని గురించి ఇంకేం చెప్తారా మా గురించి? ఇంకేం చెప్పరండి, అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అదేం వారమో చెప్తారని చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. జాతకం అది చెప్తారు? లేదండి, అవధానం గురించి స్పెషల్ గా చేస్తున్నాం మనం ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అయితే ఇది నేర్చుకోవడానికి అంటే అందరూ నేర్చుకోవచ్చా? దీనికి ఏమైనా స్పెషల్ గా తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉంటాయా? ఇది అందరూ నేర్చుకోవచ్చు. ఒక చిన్న ఫార్ములా, ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ బట్టి ఇది ఉంటుంది. ఒక మంత్ కోడ్స్ అని అలా డివిజన్స్ చేస్తూ చివరికి వచ్చే రిమైండర్ని మనం వారంగా చేస్తాం. ఓకే, మీరు చెప్పండి గీతావధానం ఇందాక ఎన్ని రకాలు ఉంటాయో చెప్తున్నారు ఫస్ట్ మన ఆడియన్స్. సో ధారణ గురించి వారు అడుగుతా అన్నారు, మీరు అడగండి, ధారణ గురించి అడగండి. పత్రం పుష్పం ఆ శ్లోకానికి మొత్తం పూర్తి చేయమని అడుగుతున్నా. ఇది 9వ అధ్యాయంలో 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఈ శ్లోకం ఎంతో గొప్ప శ్లోకం, ఎందుకంటే పరమాత్మ
మనకి ఇన్ని రకాలు ఇస్తున్నాడు, పరమాత్మ మనం దాంతో పూజించాలి, ఇంత వాల్యుబుల్ థింగ్స్ పరమాత్మకి ఇస్తే పరమాత్మ తీసుకుంటాడు, దేవుడు అంటే దేవుడికి ఏదేదో ఇంత అని ఇవ్వాలి అని కంపల్షన్ లేదు. ఏం లేదు. నువ్వు నాకు పత్రం జస్ట్ ఒక ఆకు ఇచ్చినా పర్వాలేదు, పుష్పం ఒక పువ్వు ఇచ్చినా, ఫలం చివరికి పండు లేకపోతే చివరికి ఒక నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, దాన్ని గొప్ప ప్రసాదంగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను, దాంతోనే సంతృప్తి చెందుతాను. అంతేగాని నాకు ఏవేవో తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు, నీకు అందుబాటులో ఉంది నాకు సమర్పించు. పరమాత్మకి ఏదైనా ఒక వస్తువు ఏదైనా హెల్ప్ పొందామంటే థ్యాంక్స్ చెప్పుకుంటాము. అలాగా మనకి ప్రాణాన్ని ఇచ్చి, మనకి ఇంత ప్రకృతినిచ్చి, ఇంత జీవితాన్ని ఇచ్చి, ఎన్నో రకాలుగా మనిషికి జీవితాన్ని మనుగడ సాగించడానికి అన్ని అవకాశాలు ఇచ్చిన పరమాత్మకి అంతటి వాడికి మనం ఏమిచ్చినా సరితూగదు. కాబట్టి చివరి నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, దాన్నే మహాప్రసాదంగా స్వీకరిస్తాను, దాన్నే గొప్ప నువ్వు పెట్టే నైవేద్యంగా భావిస్తాను అని చెప్పి పరమాత్మ అర్జునుడికి చెప్పే శ్లోకం. ఓకే.